ఇక్కడ చూడండి ప్రశ్న అడిగారంటే గోరీ డిఫీటెడ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూలర్స్ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ చందావర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చందావారి యుద్ధం, ఈ చందావారి యుద్ధం అనేది 1194లో జరిగిందనమాట. సో 1194 CEలో జరిగింది. ఈ యుద్ధం ఎవరిలో జరిగిందంటే ఒకవైపు మహమ్మద్ గోరీ, సో ఒకవైపు వచ్చేసి మహమ్మద్ గోరీ, సో మహమ్మద్ గోరీ, ఇంకోవైపు వచ్చేసి ఎవరంటే జయచంద్ర, సో రాజపుత్ రాజు అయినటువంటి జయచంద్ర. సో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగిందనమాట. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ జయచంద్రకి 1194 యుద్ధంలో జరిగిందనమాట. ఇందులో మహమ్మద్ గోరీ గెలిచాడు, జయచంద్ర ఓడిపోయాడు. అసలు యుద్ధం ఎందుకు జరిగిందంటే మామూలుగా మనకి చౌహాన్ డైనస్టీకి సంబంధించినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ ఉంటాడు. సో పృథ్వీరాజ్ చౌహాన్ చాలా గొప్ప చక్రవర్తి అనమాట. ఈయన పృథ్వీరాజ్, సో పృథ్వీరాజ్ చౌహాన్ ఉంటాడు. ఈయన చౌహాన్ వంశానికి చెందిన చక్రవర్తి అనమాట. ఈయన సంయోగిత అనే ఆమెని పెళ్లి చేసుకుంటాడు. సంయుక్త అంటారు. ఈమె ఎవరంటే జయచంద్ర యొక్క కూతురు అనమాట, జయచంద్ర యొక్క డాటరు. అయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడంతో జయచంద్ర కలిసి మహమ్మద్ గోరీతో కలిసి రెండవ తరణ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు. ఎప్పుడు 1192లో. సో 1192లో రెండవ తరైన యుద్ధం అనమాట, సెకండ్ తరైన యుద్ధం జరిగింది. సో 1191లో ఫస్ట్ తరైన యుద్ధం జరిగిందనమాట. ఇందులో పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచాడు మొదటి తరైన యుద్ధంలో. రెండో తరైన యుద్ధంలో జయచంద్ర కలిసి పృథ్వీరాజ్ చౌహాన్ వెన్నుబడి పడిచాడు, ఎందుకంటే వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో. కాబట్టి పృథ్వీరాజ్ చౌహాన్ వంశం అంతరించిపోతుంది రెండో తరైన యుద్ధంతో. ఇప్పుడు మహమ్మద్ గోరీ ఏం చేస్తారంటే మళ్ళీ 2 yearsకి జయచంద్ర మీద కూడా ఎవరైతే తనతో కలిశాడో మళ్ళీ అతనికి వెన్నుపోటు పడుస్తారు మహమ్మద్ గోరీ. ఇప్పుడు మహమ్మద్ గోరీ మళ్ళీ చందావారి యుద్ధం చేసి జయచంద్రను ఓడించాడు అనమాట. సో దాంతో మనకి గాద్వాల వంశం కూడా అంతరించిపోతుంది. అర్థమైందా? ఈ విధంగా ఈ మహమ్మద్ గోరీ యొక్క కమాండర్స్ ఇద్దరు ఉంటారు, స్లేవ్ కమాండర్స్. వాళ్ళే బక్తియార్ ఖిల్జీ, ఇంకోరు వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. సో మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ ప్రాంతాన్ని ఆక్రమించుకొని సో అక్కడ ఢిల్లీ సుల్తాన్ యొక్క సామ్రాజ్యాన్ని మొదలుపెట్టాడు. సో అర్థమైంది కదా, ఇట్లాంటి యుద్ధాలు అనమాట. ఎగ్జామినేషన్లో మనకి సమ్ టైమ్స్ యుద్ధాలు కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో చాలా నీట్గా కవర్ చేసాం. అర్థమైన యుద్ధాలు ఎగ్జామినేషన్లు ఎక్కువగా అడిగే అంశాలు ఏముంటాయో వాటిని హైలైట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడే మీరు ప్లేస్టోర్ నుంచి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి.